వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. కార్తీక పురాణంలో 5వ రోజు పారాయణం 5వ అధ్యాయం. ఈరోజు ఈ వీడియోలో మనం వనభోజన మహిమ మరియు శ్రీ భగవద్గీత పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితం గురించి, అలాగే ఒక తండ్రి తన కొడుకును మూషికమై అనగా ఎలుకవై పడియుండు అని శపించడం, దానికి గల కారణం, ఆ శాప విమోచనం గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానదాన పూజ అనంతరం శివాలయమందు గాని విష్ణాలయమందు గాని శ్రీ భగవద్గీత పారాయణం తప్పక చేయవలను. అట్లు చేసిన వారి సర్వ పాపములు నివృత్తి అగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడకందలి శ్లోకంలో ఒక్క దానైనను కంఠస్థమునర్చిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలను. ఆ నీడలో బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలముతో సత్కరించి నమస్కరించవలను. వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలను. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రులకు నీచ జన్మ పోయి నిజరూపం కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనకరాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకులకు నీచ జన్మం ఎలా కలిగాను, దానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి. కిరాత మూషికముల మోక్షము అందుట. రాజా, కావేరీ తీరమందక చిన్న గ్రామమున దేవశర్మయను ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడే వెలుగుచుండెను. అతని దురాచారములు చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు అని నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు నేను సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోచున్నాను. కావున నీవు కార్తీక మాసములో నదీ స్నానంలో చేసి శివకేశవుని స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసినడలా నీవు చేసిన పాపములు తొలగుటయే గాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటులో చేయమని బోధించెను. అంతటా కుమారుడు తండ్రి, స్నానం చేయుట వంటి మురుకు పోవట మాత్రమే కాని వేరు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా? దేవాలయంలో దీపం వెలిగించిన లాభమేమిటి? వాటిని ఇంటిలోనే పెట్టడం మంచిది కాదా అని వ్యతిరేక అర్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను. కుమారుడు సమాధానం విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాసం ఫలమునంతా చులకనగా చూస్తున్నావా? కానా నీవు అడవిలో రావు చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదుగాక అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమే భయపడి తండ్రి పాదాల పడి, తండ్రి క్షమింపును. ఆ జ్ఞానాంధకారంలో పడి దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతుంది. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది. నాకు ఆ శాప విమోచనం ఎప్పుడు విధముగా కలుగునో దానికి తరుణోపాయము వివరింపమని ప్రాధేయపడ్డాడు. అంతటా తండ్రి, బిడ్డ, నా శాపంను అనుభవించుచు మూషికమై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందిదవు అని కుమార్ని ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు తెరలో నివసించు ఫలమును తినుచు జీవించుచుండెను. అడవి కావేరి నది తీరమున సమీపమున నుంటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్షము నీడలో కొంతసేపు విశ్రమించి
లోకాభిరామాయణం చర్చించుకొనుచు నదికి వెలుచుండేవారు. ఇట్లా కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి యగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరి నదిలో స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపుడు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుచుండిరి. ఈలోగా చెట్టు తొరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటికి వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను. అంతలో ఒక కిరాతుడు వీర జాడ తెలుసుకుని వీరు బాటసాలలే ఉందురు, వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చు అనేడు. దుర్బుద్ధితో వారక్కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరెవరు, ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనముతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది గాన వివరింపుడు అని ప్రాధేయపడ్డాడు. అంతా విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితివి. స్నానమాచరించి కార్తీక పురాణం పఠించుచున్నాము. నీవు నిచట కూర్చుండి సావధానుడివే ఆలకింపము అని చెప్పిరి. అటుల కిరాతుడు కార్తీక మహత్యం శ్రద్ధగా ఆలకించుచుండగా తను వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపక వచ్చి పురాణ శ్రవణాంతరం వారికి ప్రణమిల్లి తన పల్లెకపోయాను. అటులనే ఆహారమునకే చెట్టు మొదట దాగియున్న పురాణమంతయు వినుచున్న ఎలుక కూడా తన వెనుకటి అటులనే ఆహారమునకే చెట్టు మొదట దాగియుండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తను వెనుకటి బ్రాహ్మణ రూపం నుండి, మునివర్య ధన్యోస్మి, తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడనైతినని తన వృత్తాంతమంతయు చెప్పి అక్కడి నుండి వెడలిపోయాను. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించవలను. పంచమాధ్యాయము 5వ రోజు పారాయణం సమాప్తం.